హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఎప్పుడన్నా నీ లైఫ్లో ఒక చిన్న ఆలోచన వేల క్వశ్చన్స్ని రైజ్ చేసిందా? అఫ్ కోర్స్ చేసే ఉంటుంది. ఎందుకంటే 199 మందికి డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. దీన్ని ప్రాబ్లం అనడం కన్నా కూడా ఒక డిసీజ్ అని అనడం కరెక్ట్ ఏమో. ఈ అలవాటు ఉన్నవాళ్ళు అదేంటో ఆపకుండా ఆలోచిస్తూ ఉంటే ఎవరో డబ్బులు ఇస్తారన్నట్టు ఆపకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఈరోజు దాని గురించే మాట్లాడదాం. అసలు ఎందుకు అలా ఆలోచిస్తాం అండ్ దాన్ని ఎలా ఆపాలి అన్ని. సో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విను. ఈ ఓవర్ థింకర్స్కి హ్యాబిట్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఒకవేళ వాళ్ళు ఏదైనా పని చేస్తున్నా కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ వాళ్ళ ఆలోచన అంతా కూడా ఆ పని గురించి ఉండదు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఫ్యూచర్ గురించి లేదా ప్రెసెంట్ గురించి. ఆఖరికి డెసిషన్ తీసుకోవడానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ లాస్ట్కి డెసిషన్ కూడా తీసుకోలేరు. ఫైనల్లీ చేతులారా వాళ్ళే వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మందగించేలా చేసుకుంటారు. బ్రో, నీకు ఒక విషయం చెప్తా, గుర్తుంచుకో. నీకు లైఫ్లో ఎన్ని ఫిలాసఫీస్ తెలిసినా అండ్ చదివినా నీ లైఫ్లో కొద్దిపాటి జెన్ ఫిలాసఫీ లేకపోతే నువ్వు నీ జీవితాన్ని అనుభవించలేవు. అసలు ఈ జెన్ ఫిలాసఫీ అంటే ఏంటి? ప్రెజెంట్లో ఉండు, తినేటప్పుడు తిను, పడుకునేటప్పుడు పడుకో, స్నానం చేసేటప్పుడు స్నానం చేయి. అందరూ అదే చేస్తారుగా అంటే చెయ్యరు. ఏదో ఆలోచిస్తూ తింటారు, ఏదో ఆలోచనతో నడుస్తారు, ఏదో ఆలోచన ఎప్పుడు మోస్తానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కేఫ్లో ఉన్న కపుల్ని తీసుకో. వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఉంటే ఫ్యూచర్ గురించి ఉంటుంది, లేదంటే పాస్ట్ గురించి ఉంటుంది. బేబీ ఆ రోజు అలా అనిపించింది, బేబీ మన పెళ్ళి ఎలా చేద్దాం, ఇదే ఉంటది. అంతేగాని వీళ్ళిద్దరూ ఆ టేబుల్ పైన ఉన్న కాఫీని ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు. వయసు వస్తే సొంత ఇల్లు ఎప్పుడు కడదామా అనే ఉంటది. ఉన్న ఇంట్లో హ్యాపీగా ఉండడమే జెన్. 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఎప్పుడు ప్రయోజకులు అవుతారా అని భయం. ఉన్న పిల్లల్ని చూసి హ్యాపీగా ఉండడమే జెన్. సో నీ లైఫ్ లో కొద్దిపాటన్న జెన్ ఫిలాసఫీ ఉండేలా చూసుకో. అప్పుడు ఆల్మోస్ట్ ఈ ఓవర్ థింకింగ్ నుండి సగం బయటపడినట్టే. ప్రతిసారి నేను ఇది చేయగలనా, చేస్తానా అని ఎప్పుడు సెల్ఫ్ డౌట్ లో ఉంటారు. అసలు దీన్ని కంప్లీట్ గా ఎలా ఆపాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి? భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని ఇలా అడిగాడంట, కృష్ణ, ఆలోచనల్ని ఆపే వీలే లేదా అని. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, సాధన అని. అవును, ప్రాక్టీస్. కానీ దేనిపైన ప్రాక్టీస్ చేయాలి? ఇది తెలియాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడు. ఇప్పుడు వీడియో చూస్తున్న చాలా మంది కూడా స్కిప్ చేసి ఇంకా మంచి వీడియో ఉందేమని చూస్తారు. అదే మీ పైన మీకుండే కంట్రోల్ ని చూపిస్తుంది. అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఒక వీడియో చూసేంతసేపు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారు అని. ఓవర్ థింకింగ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఆలోచిస్తే ఇదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. కానీ ఈ లాజిక్ ని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎంత ట్రై చేసినా నీ పాస్ట్ ని చేంజ్ చేయలేవు కదా. పాస్ట్ కేవలం నీకు కొన్ని లెసన్స్ చెప్పడానికి మాత్రమే ఉంది. అదే దాన్ని అవి నేర్చుకొని నీ ఎక్స్పీరియన్సెస్ నుండి ఎంత బాగా నీ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. సో నీ పాస్ట్ గురించి ఆలోచించి వేస్ట్. సో మీ పాస్ట్ నుండి బయటకు వచ్చేస్తారు. అండ్ మీ ఫ్యూచర్, మీరిప్పుడు చేస్తున్న పనుల పైనే నీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచించండి. ఆలోచిస్తే మీ ఫ్యూచర్ ఏం మారిపోదు కదా. సో నీ పాస్ట్ నుండి నేర్చుకున్న దాన్ని ప్రెసెంట్ పైన అప్లై చేస్తూ నీ ఫ్యూచర్ ని చేంజ్ చేసుకున్నప్పుడే నీ లైఫ్ లో చేంజెస్ చూస్తావు. సో ఇలా నీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ థింకింగ్ గురించి బయటపడితే ఈ ఓవర్ థింకింగ్ ఒక బేసిక్ లెవెల్ నుండి బయటకు వచ్చేసినట్టే. ఒకవేళ ఏదైనా టెన్షన్ లో ఉంటే ఒక డిస్ట్రాక్షన్ ని చూస్ చేసుకోండి. కాసేపు బ్రేక్ తీసుకోవడం, ఆర్ ఫ్రెండ్స్ తో వీకెండ్ ఎంజాయ్ చేయడం, బయటికి వెళ్ళడం. ఇలా ఎప్పుడైనా గుర్తుంచుకో, ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 ఆ ప్రాబ్లం గురించి ఆలోచించడం, అండ్ నెంబర్ 2 దాని సొల్యూషన్ గురించి ఆలోచించడం. సో మీ పైన మీరే చార్జ్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ లో నువ్వు లేకపోతే లైఫ్ లో ఇంతకన్నా బెటర్ పొజిషన్ లో ఉండొచ్చేమో. అండ్ రిమెంబర్, నో వన్ ఇస్ పర్ఫెక్ట్. కృష్ణుడు అర్జునుడితో చెప్పినట్టు నీ ఆలోచనల్ని కంట్రోల్ చేయడం కష్టమైన పనే, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. సో నీలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి అన్న వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయడం ఆపి నీ దగ్గర ఉన్న దానికి గ్రేట్ఫుల్ గా ఉండు. పాస్ట్ నుండి బయటకు వచ్చి ప్రెసెంట్ పైన వర్క్ చేసి బెటర్ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. You'll be the best. Trust me. Hope you guys got it. And until then, signing off, Satvik.